నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. నేను మీ ఆదిలక్ష్మి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కలెక్టరేట్ను ముట్టడించిన రైతు సంఘ నాయకులు. క్వింటా పొగాకు 20,000కు కొనుగోలు చేయాలని డిమాండ్. పోలియో రహిత సమాజం నిర్మిద్దామన్న ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ. 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు. తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం. ప్రముఖ నటుడు, దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూత. నివాళులర్పించిన సినీ ప్రముఖులు. వర్జీనియా పొగాకు రైతులను ఆదుకోవాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడించారు. క్వింటా పొగాకు 20,000కు కొనుగోలు చేయాలని కోరుతూ గత 4 రోజుల నుండి కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. చివరి రోజు పెద్ద సంఖ్యలో రైతు సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, పొగాకు రైతులు పాల్గొన్నారు. పొగాకు రైతులను ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లేటి కృష్ణయ్య డిమాండ్ చేశారు. రెట్టింపు ఆదాయం వస్తుందంటూ రాష్ట్ర ప్రభుత్వం రైతులను వంచిస్తోందని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ సైదా, సిపిఐ జిల్లా కార్యదర్శి వెంకట్రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి షేక్ మాబు, కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారు. రిలే దీక్షల్లో భాగంగా రైతులు మూకుమ్మడిగా కలెక్టరేట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు 2 ప్రధాన గేట్లను మూసివేశారు. రైతులు గేట్ల ముందు బైఠాయించారు. ఉదయం 11:35 నుండి కలెక్టరేట్లోకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒంగోలు తాలూకా సిఐ విజయకృష్ణ తన సిబ్బందితో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అంటే సిగరెట్ ఉన్నది. పోరాటం చేస్తున్నటువంటి పొగాకు రైతుల నాయకులు ఏం చెప్తారో, గతంతో పోలిస్తే వ్యవసాయం ముఖ్యంగా వర్జీనియా పొగాకు ఎంత ఇబ్బందిగా ఉందో, ఖర్చులు ఎలా పెరిగినాయో, అవన్నీ విషయాలు మీతో మాట్లాడటానికి వాళ్ళు అడుగుతున్నారు. మీరు టైం ఏమంటే ఇప్పటికి 5 సార్లు ప్రతిసారి బ్రదర్ అంటాడు, ఇవ్వాలంటాడు, రేపు అంటాడు. ఇంతవరకు టైం ఇవ్వడానికి ఆయనకి తీరిక లేదు. సరే, అది వాళ్ళ ఇష్టం, కాదంటలో మనం. కానీ వాళ్ళు చూస్తే పొగాకు బోర్డు వెబ్సైట్లో ఏం పెట్టిందంటే 2019-20కి 23-24కి మధ్యలో 5 సంవత్సరాలు పొగాకు రైతుల యొక్క ఆదాయం రెట్టింపోయింది. 124 రూపాయల నుంచి 279 రూపాయలకి పెరిగింది. ఇదే పొగాకు బోర్డు యొక్క గొప్పతనం అని చెప్పారు. వెంటనే నేను కూడా పెట్టాను, ఆ గొప్పతనాన్ని మెయింటైన్ చేయండి. ఆ గొప్పతనాన్ని కూడా మీరు మెయింటైన్ చేసి ఆ 279 రూపాయలు ఇప్పించండి. ఇదే కదా రైతుకి రెట్టింపు ఆదాయం వస్తుందని మీరు చెప్పారు కదా, మీరే పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న దాన్ని మెయింటైన్ చేయండి, రైతుని కాపాడండి అని చెప్పి పెడితే ఇంతకు సమాధానం రాలా. మన చర్చ ఏంటంటే, ఎంత రైతుల దగ్గర కొనుగోలు చేశారు, అదనపు పొగాకు పేరుతోటి 200 మిలియన్లకు పైగా కొనుగోలు చేసిన మాట వాస్తవా కాదా అంటే ఎక్కువై కాదు. కర్ణాటకలో 100 మిలియన్లు ఇస్తే 80 మిలియన్లే పండింది అని చెప్పారు. మరి ఎక్కడ ఎక్కువైంది? జింబాబ్వేలోనో జాంబియాలోనో ఎక్కువైంది అంటున్నారు. అక్కడికి వెళ్ళి మనం చూడలేం. ఒకవేళ ఎక్కువైతే ప్రభుత్వం కంపెనీలు నిలదీసి మీరు ఏ రేటు కొనుగోలు చేస్తారో కొనుగోలు చేయండి, అవసరమైతే మీ ఆదాయాన్ని తగ్గించుకోమని చెప్పాలి. గత సంవత్సరం 280తో ప్రారంభించి మాడు కొనుగోలు చేయలేము ఎందుకంటే రేట్ లేదని చెప్పారు. ఈ సంవత్సరం దిగుబడి బాగా వచ్చింది, ధర ఉంటుంది, ఆ తప్పులన్నీ పోతాయి అని చెప్పి అనుకున్నారు. కానీ నిరుడేమో లో గ్రేడ్ అక్కర్లేదు, డిమాండ్ లేదన్నారు. ఇప్పుడు లో గ్రేడ్ లేదు. కుల మతాలకు అతీతంగా రొట్టెల పండుగ నెల్లూరులో ఘనంగా ప్రారంభమైంది. భక్తజనంతో స్వర్ణాల చెరువు సందడిగా మారింది. రాష్ట్ర నలుమూలలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 3 లక్షల మంది తొలి రోజు నెల్లూరు బారా షాహీబ్
దర్గాకు తరలివచ్చారు. కోర్కెలు నెరవేరాలని రొట్టెలు పంచుకున్నారు. ముజావర్లు గంధలేపనంతో సమాధులను శుద్ధి చేయడంతో పండుగ ప్రారంభమైంది. పురపాలక శాఖ మంత్రి నారాయణ రాష్ట్రాభివృద్ధి రొట్టెను రాష్ట్ర అధికార ప్రతినిధి కోటం గిరిధర్ రెడ్డి అందుకున్నారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎస్పీ వేజెంట్ల అనిత, ఏఎస్పీ బారా షహీదులను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. कंट्रोल रूम में बैंक को है, आपको बच्ची को बुला लेगो, जो बच्ची रोले को है, बच्ची पुलिस कंट्रोल रूम के पास है। अब पीछे नारायण सराय सर, नारायण सराय पीछे अरे बोलो ఇది 412 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన బారా షాహీద్ దర్గా. ఈ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. ఈ స్వర్ణాల చెరువులో రొట్టెలు వదలటం, రొట్టెలు పట్టుకోవటం అనేది ఒక ఆనవాయితీగా ఎంతో నమ్మకంగా వస్తుంది. ఎవరైతే భక్తులు వాళ్ళకి సమస్యలుండి ఆ సమస్యలు తీరాలని ఆ యొక్క దర్గాలో వచ్చి ప్రార్థించి ఆ స్వర్ణాల చెరువులో ఈ యొక్క రొట్టెలని వదలటం, రొట్టెలను పట్టుకోవటం అనేది ఎంతో కాలం జరుగుతుంది. దాదాపు 412 సంవత్సరాల పైగా. నెల్లూరు ప్రజలకు కానీ మనం కోరేది ఒకటే, అతిథి దేవో భవ. ఈ 3-4 రోజులు మనకు కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. ఈ 3-4 రోజులు మనం అతిథుల్ని స్వాగతించాల్సిన బాధ్యత మనం తీసుకోవాలని చెప్పి నెల్లూరు ప్రజలందరినీ కోరుకుంటూ, అంటే బారా షాహీద్ దర్గా అంటే ఎంతో ప్రియం మాకు కూడా. ప్రత్యేకంగా నా కొరకనంటే నేను ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కొంచెం ముస్లిం కుటుంబాలతో కూడా కలిసిమెలిసి ఉన్నవాడిని కాబట్టి ప్రతిరోజు నేను బయటకు వచ్చేటప్పుడు ఒకటి రాస్తా, ఎస్ఆర్ అంటే శ్రీరామ్, ఎస్ఆర్ సయ్యద్ ముదీన్ షా వల్ ఖాద్రి అనేది పూర్తిగా కూడా అనే నమ్మకంతో ఈ రొట్టెల పండుగ కార్యక్రమం అంటే ఎక్కడ దర్గాలు ఉన్నా కూడా ఒక పవిత్రమైన స్థలంగా కూడా భావిస్తూ పోతాం. పన్నంటి నిండు జీవితానికి 2 పోలియో చుక్కలు వేయించి పోలియో రహిత సమాజం నిర్మిద్దామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ అన్నారు. ఈ నెల 28న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా అవగాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు.
అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లల వరకు పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులను కోరారు. గల్ఫ్ దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశానికి వలసలు వస్తున్న దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం భారతదేశ రహితంగా ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలో మీకు దగ్గరలో ఉన్న ప్రతి పోలియో కేంద్రంలోకి వెళ్లి మీ బిడ్డలకు 2 పోలియో చుక్కలు వేయించాలని, దానితో పాటుగా తల్లిదండ్రులు బిడ్డల ఆధార్ కార్డు లేక తల్లిదండ్రుల ఆధార్ కార్డులను తీసుకుని కేంద్రానికి రావాలన్నారు. ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలందరూ విజయవంతం చేయాలని కోరారు. అదనపు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి రమేష్ బాబు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉదయించి సాయంత్రం వరకు విజయవంతం చేద్దాం. అందరూ ఒక్కసారి చేయొద్దండి. మనందరి బాధ్యత చెప్పండి. పోలియో నిర్మూలిద్దాం, పోలియో నిర్మూలిద్దాం, పోలియోని నిర్మూలిద్దాం. ప్రజలందరికీ కూడా రేపు జరుగు పల్స్ పోలియో ప్రోగ్రాం కొరకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. రేపు జూన్ 28న ఆదివారము పల్స్ పోలియో డే. ఇది భారతదేశం మొత్తం కూడా రేపు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా తప్పకుండా తల్లిదండ్రులు వాళ్ళకి దగ్గరలో ఉన్న బూత్ దగ్గరికి తీసుకెళ్ళి ఈ 2 చుక్కల పోలియో మందు వేయించడం ద్వారా పోలియో జబ్బు రాకుండా మీ పిల్లల్ని మీరు కాపాడుకోవచ్చు. 2014 తర్వాత మన భారతదేశంలో ఎక్కడా కూడా ఒక పోలియో కేసు కూడా నమోదు కాలేదు. ఇదంతా కూడా మేమిచ్చే వ్యాక్సిన్తో పాటు మీ అందరూ తల్లిదండ్రులుగా మీరందరూ కూడా బాధ్యతగా మీ పిల్లలందరికీ కూడా రొటీన్ ఇమ్యునైజేషన్లో ఇచ్చే పోలియో చుక్కలతో పాటు ఇంజెక్షన్తో పాటు ఇట్లా అదనంగా జరిగే ఈ పల్స్ పోలియో ప్రోగ్రాముల్లో కూడా చుక్కలు వేయించడం ద్వారానే ఇదంతా కూడా సాధ్యమైంది. ఇది ఇలాగే కంటిన్యూ కావాలి. ఎక్కడ కూడా పోలియో కేసు రాకుండా ఉండాలంటే మటుకి రొటీన్గా ఇచ్చే వ్యాక్సినేషన్తో పాటు ఇట్లా అదనంగా ఇచ్చే పోలియో చుక్కలను కూడా తప్పకుండా వేయించాలి. ఎప్పుడు కూడా జూన్ నెలలో మనకి పల్స్ పోలియో ప్రోగ్రాం ఉంటుంది. ఈసారి ఈ స్పెషల్ డ్రైవ్ పెట్టడం జరిగింది. ముఖ్యమైన కారణం అరబ్ కంట్రీస్లో వార్ జరుగుతూ ఉన్నది. అక్కడి నుంచి చాలామంది మనకి ఇండియాకి వస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకా కూడా పోలియో కేసులు నమోదవుతూ ఉన్నాయి. కాబట్టి సో అటు ఇటు రాకపోకలు ఉన్నాయి. కాబట్టి మనకేమైనా పోలియో కేసులు మళ్ళీ వచ్చే అవకాశం ఉందేమన్న ముందు జాగ్రత్తతో ప్రభుత్వం వారు ఇప్పుడు ఈ జూన్ నెలైనా కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో మరొక్కసారి మా ముఖ్య మనవి, ప్రతి తల్లిదండ్రులు కూడా మీ బాధ్యతగా అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా మీ దగ్గరలో ఉన్న బూతుల దగ్గరికి తీసుకెళ్ళి పోలియో చుక్కలు వేయించవలసిందిగా కోరుకుంటున్నాం. మరొక విషయం ఏంటంటే, మీరు బూతుల దగ్గరికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా తల్లిదండ్రులు మీ బిడ్డలకి ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు, లేదంటే తల్లిదండ్రుల ఆధార్ అయినా తీసుకురావాలి. ఎందుకంటే మనం చేసే పని కూడా మొత్తం కూడా డాక్యుమెంటేషన్ ఉండాలని ప్రభుత్వం వారు దీనికి ఏపీ పల్స్ పోలియో యాప్ అని కూడా ఒకటి పెట్టారు. సో ప్రతి బిడ్డ కూడా చుక్కలు వేయించుకున్న తర్వాత ఫింగర్ మార్కింగ్తో పాటు వాళ్ళకి పోలియో చుక్కలు వేశారా లేదా అన్నది కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా బిడ్డకి ఆధార్ ఉంటే ఆధార్ తీసుకురండి, లేదంటే తల్లిదండ్రుల ఆధార్ అయినా తీసుకొని తప్పకుండా రావాలండి. ఇది మర్చిపోవద్దు. మత్తు పదార్థాల రహిత సమాజమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నిషాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అవగాహన రూట్ మార్చ్ నిర్వహించారు. 1వ పట్టణ పోలీస్ సిబ్బందితో పాటు ప్రజలు, యువత అధిక సంఖ్యలో పాల్గొని మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ రూట్ మార్చ్ రైల్వే స్టేషన్ రోడ్డు వరకు సాగింది. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని డీఎస్పీ మొయిన్ పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల వల్ల జీవితాలు ఎలా చిన్న భిన్నమవుతాయో ప్రజలకు, యువతకు వివరించారు. మత్తు పదార్థాల రహిత సబ్ డివిజన్గా చీరాలను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. మీరు సమాచారం ఇస్తే మా పోలీసు వారు దాని మీద తగిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి ఈ విషయం అందరూ గమనించి ఈ మాదక ద్రవ్య రహిత దినోత్సవాన్ని పాటిస్తూ మన సమాజంలో ఎక్కడా కానీ గంజాయి అనేది లేకుండా
తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు, దర్శకుడు 73 ఏళ్ల కె. భాగ్యరాజ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఉదయం చెన్నైలో తుది శ్వాస వీడ్చారు. 75 సినిమాల్లో నటించిన భాగ్యరాజ్ 25 సినిమాలకు దర్శకత్వం వహించారు. కె. భాగ్యరాజ్ పూర్తి పేరు కృష్ణస్వామి భాగ్యరాజ్. 1953లో తమిళనాడులో జన్మించిన ఆయన దర్శకులు జి. రామకృష్ణన్, భారతీ రాజాలకు అసిస్టెంట్గా కెరీర్ను ప్రారంభించారు. భారతీ రాజా చిత్రాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు. 1979లో సువరిల్లధా చిత్తిరంగల్ అనే తమిళ చిత్రంలో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. నటి ఊర్వశి, ఆమె సోదరి కల్పనలను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తమిళ సినిమా 16 వేతినిలే తెలుగులో 16 ఏళ్ల వయసులో తొలిసారి వెండితెరపై కనిపించిన ఆయన ఎన్నో చిత్రాల్లో అలరించారు. భాగ్యరాజ్ కేవలం నటుడు, దర్శకుడిగానే కాక కథ రచయితగా, సంగీత దర్శకునిగా బహుముఖ ప్రజ్ఞను చాటారు. 1983లో వచ్చిన ఐకానిక్ చిత్రం ముందనై ముడిచ్చు తెలుగులో 3 ముళ్ళు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2014లో సైమా జీవిత సాఫల్య పురస్కారం లభించింది. స్క్రీన్ ప్లే మాంత్రికుడుగా పేరుగాంచిన భాగ్యరాజ్ మృతి తమిళ చిత్రసీమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. డీఈఓ వచ్చి సమాధానం చెప్పాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. కొద్దిసేపు నినాదాలు చేసిన అనంతరం మూకుమ్మడిగా లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఒంగోలు తాలూకా సీఐ విజయకృష్ణ వారితో మాట్లాడి శాంతింపచేసేందుకు ప్రయత్నించారు. జిల్లా విద్యాశాఖ అధికారి తమ వద్దకు వచ్చి సమాధానం చెప్పాలంటూ ఏబీవీపీ జిల్లా కన్వీనర్ గురునాథ్ పట్టుబట్టారు. డీఈఓ కాన్ఫరెన్స్లో ఉన్నారని, ముగ్గురిని లోపలికి పంపిస్తామని సీఐ చెప్పి వారిని అక్కడి నుండి పంపించి వేశారు. ఈ యొక్క జిల్లాలో ఎన్ని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయో అన్ని పాఠశాలల్లో ఒక పర్మిషన్ లేకుండా అదేవిధంగా విచ్చలవిడిగా ఏదో షాపింగ్ మాల్ బుక్స్ అమ్మినట్టు అదేవిధంగా యూనిఫామ్ అమ్ముతున్నారు. ఈ యొక్క డిఓ గారికి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చినా సరే ఎటువంటి రెస్పాండ్ లేదు. అదేవిధంగా ఈ యొక్క డిఓ గారు ఎంఈఓ దగ్గరికి లెటర్ ఇచ్చినా సరే ఆ ఎంఈఓ గారు కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు. ఎంఈఓ దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఒంగోలు మండలంలో
ఈ యొక్క లెటర్ అయ్యా ఇన్ని స్కూల్లో యూనిఫామ్ ఇస్తున్నానంటే నాకు అదంతా తెలియదు, నేను ప్రైమరీ ఒకటి చూస్తానని చెప్పి అంటున్నారు. అదే డిఓ చెప్తే డిఓ గారు ఏమంటున్నారంటే నేను ఎంఈఓ చెప్తా అంటున్నారు. అంటే మీ ఇద్దరు విద్యార్థుల జీవితాలతో చెడుగుడాట ఆడుతున్నారని అడుగుతున్నాను నేను. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో గత ప్రభుత్వం విద్యార్థుల కోసం సమస్యలు తీరుస్తామని చెప్పి వచ్చిందో అదేవిధంగా వడ్డెర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థికంగా వారిని బలోపేతం చేసేందుకు పార్టీలో 33% రిజర్వేషన్ అమలు చేస్తూ అందుకు సంబంధించిన 126వ జీవో విడుదల చేయడం జరిగిందని వడ్డెర సంఘం డైరెక్టర్ తమ్మిశెట్టి రమాదేవి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి లోకేష్ బీసీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని యువగలం పాదయాత్రలో హామీ ఇచ్చారని, దానిని అమలు చేస్తూ ఈ నెల 23వ తేదీన జీవో విడుదల చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. బెల్లంకొండ తాతయ్య, గుంజి విజయలక్ష్మి, బెల్లంకొండ తిరుపతి, కొంచాల వెంకటేశ్వర్లు, బెల్లంకొండ తిరుపతి స్వామి తదితరులు పాల్గొన్నారు. 23వ తేదీన మన మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే నవ యువ నాయకుడు నారా లోకేష్ గారు సంయుక్తంగా కలిసి మన వడ్డెర్లు అభివృద్ధి చెందాలనే మంచి ఉద్దేశంతో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మన వడ్డెర్లు ముందుకెళ్లాలనే మంచి ఉద్దేశంతో కొంతమంది అధికారులు వాళ్ళని కలిసి మా వడ్డెర్ల సాధక బాధలు తెలియజేయడంతో 23వ తేదీన 126వ జీవో నెంబర్ని తీసుకొచ్చేసి మా వడ్డెర్లు ఇంకా మెరుగుపరచడానికి ఈ జీవోని తీసుకొచ్చారు. చాలా సంతోషం. లోకల్ ఎమ్మెల్యే మన దామచర్ల జనార్దన్ గారు ఎట్లా అయితే మన వడ్డెర్లకి అవకాశాలు కల్పించి ఇక్కడ మన కోసం ఎట్లా చేస్తున్నారో అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డెర్లని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఈ జీవోని తీసుకొచ్చి ముందుకెళ్ళడానికి దోహదపడుతున్నారు. కాబట్టి మా వడ్డెర్ల తరపున మన నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, ఒంగోలు అభివృద్ధి ప్రదాత జనార్దన్ గారికి మా వడ్డెర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మా వడ్డెర్లని ఏదైనా వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలనుకుంటే ఈ సొసైటీ జీవోలను కూడా, రిజర్వేషన్ కూడా అమలు చేసి మాకు సహకరిస్తారని చెప్పని సభాముఖంగా మీకు అందరికీ నమస్కారాలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు మీడియా మిత్రులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు, అలాగే వడ్డెర సోదరుల సమక్షంలో మనకి ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న వడ్డెర్ల రిజర్వేషన్ కోసం జీవో ఒకటి విడుదల చేశారు. 126వ జీవో 33% అనేది క్వారీల్లో చూపెట్టడం అనేది ఎంతో గొప్ప విషయము. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా వడ్డెర్లని గుర్తించి వడ్డెర్లకు తగిన న్యాయం చేసేటువంటి ఒక ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. అలాగే రానున్న ముందు కాలంలో కూడా వడ్డెర్లకి ఏదైతే బీసీ లోన్స్ కానీ వడ్డెర్ల యొక్క క్వారీల్లో లీజుకి తీసుకోవడం అయ్యి వడ్డెర్లకు కావాల్సిన పనిముట్లు అయితే ఏదైతే ఉందో అవన్నీ కూడా సమకూర్చి వడ్డెర్లకి ఎంతో అండగా ఉండేది తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవాలి. మరొకసారి కూడా కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు క్రీడల్లో చక్కగా రాణించి జాతీయ స్థాయికి ఎదగాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు ఆకాంక్షించారు. ఒంగోలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో కేంద్రీయ విద్యాలయాల 55వ అండర్ 14 బాలుర రీజనల్ ఖోఖో స్పోర్ట్స్ మీట్ను ప్రారంభించి ప్రసంగించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా మానసిక, శారీరక ఎదుగుదల ఉంటుందన్నారు. చదువులో కూడా చురుకుగా రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు చక్కగా ఆడాలని ప్రిన్సిపల్ మనీష్ కుమార్ కోరారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలన్నారు. ఓటమి ఎదురైతే దానిని కసిగా విజయవంతంగా మలుచుకోవాలని సూచించారు. పీఎం శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం, ప్రభుత్వ వైద్య కళాశాల అసోసియేషన్ ప్రొఫెసర్ శ్రీదేవి, డాక్టర్ దేదీప్య పాల్గొన్నారు. డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఎన్సీసీ క్యాడెట్ల నుండి గౌరవ వందనం స్వీకరించారు. విద్యాలయ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Your presence has filled this venue with enthusiasm, energy and the true spirit of sportsmanship. We are deeply honored by the gracious presence of our chief guest, Shri T. Venkateshwaru sir, DMHO, Ongole, whose leadership and commitment to youth development continue to inspire us, sir. We also extend our sincere gratitude to our guest of honor, our special guest, Madam Dadipya, Madam Dr. H. C. Devi, and JNV Principal Sri C. Sivarama sir. It's a privilege to stand before you today as a District Medical and Health Officer of this district. I am thrilled to welcome you all to the beautiful campus of PM Sri Kendriya Vidyalaya Ongole as you are here for the inaugural ceremony of the prestigious KVS Regional Sports Meet 2026. As I look out across this assembly, I see bright faces of approximately 75 members here, talented young students and athletes, escorts and physical education teachers and experts who have traveled from various schools across the region to be here for this Under-14 Kho-Kho tournament. Seeing you all gathered together is a powerful reminder of importance of national integration. You are bringing different communities. Kendriya Vidyalaya has always been a powerhouse for building character, and today I just don't see students, but I see tomorrow's champions, torchbearers of this nation. And children, as you step onto the field, just remember one thing: winning is fantastic, no doubt, but the score line is just half the story. The true victory lies in your grit. It lies in the way how you dust yourself off after a fall, or how you trust your teammates. ఈ నెల 28న ఉదయం స్థానిక దక్షిణ బైపాస్లోని SGVS కళ్యాణ మండపంలో నిర్వహించనున్న జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సమావేశంలో జిల్లాలోని 250 మంది పేద విద్యార్థులకు 65 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు సంఘం అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ తెలిపారు. నిర్మల్ నగర్ జిల్లా సంఘం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో సంఘ బలోపేతంతో పాటు సేవా కార్యక్రమాల నిర్వహణపై చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు హాజరు కానున్నట్లు వివరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి ఆలా హనుమంతరావు, నాయకులు పాటిబండ్ల వెంకటేశ్వర్లు, మందాడి రాఘవరావు, రావుల పద్మజ, మోటుపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ నెల 28 ఆదివారం నాడు ముందుగా అనుకున్నట్టుగానే కమ్మవారి ఆత్మీయ సమావేశం, అలాగే విద్యార్థులకు ఫీజు చెల్లింపు కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. దీనికి సంబంధించి ఇక్కడ విషయాలు మీకు తెలియపరచడం, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించాం. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి సుమారు కమ్మ కుటుంబ సభ్యులు, అలాగే ఇతర సామాజిక వర్గ సభ్యులు అందరూ కలిసి సుమారు 3500 మందికి ఏర్పాటు చేయడం అనేది, అలాగే విందు కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి. ఈ కార్యక్రమానికి మనకి గెస్టులుగా గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ గారు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు,
సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారు, అలాగే మన 20 సూత్రాల కమిటీ చైర్మన్గా శ్రీ లంకా దినకర్ గారు, వీళ్ళందరూ మన ఆత్మీయ సమావేశాన్ని ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి అమూల్యమైన సూచనలు అలాగే సందేశాలు మనకి అందిస్తారు. ఈ కార్యక్రమానికి మన కమ్మ కుటుంబ సభ్యులు అలాగే ఇతర సామాజిక వర్గ కుటుంబ సభ్యులు కూడా మనం ఆహ్వానించాం. వీరందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి పిల్లల్ని ఆశీర్వదించి వారి సూచనలు సలహాలు కూడా మనకి ఇవ్వాలిగా కోరుకుంటున్నాం. 28 జూన్ ఎస్జీవీఎస్ ఫంక్షన్ హాల్లో ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆత్మీయ సమావేశం మరియు విద్యార్థులకి స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమ్మ ప్రముఖులు పలువురు హాజరవుతున్నారు. అలాగే ముఖ్య అతిథిగా మన స్థానిక శాసనసభ్యులు, మన ప్రీతమ నాయకులు కూడా వస్తూ ఉన్నారు. దీనికి అందరినీ మేము పేరు పేరున ఆహ్వానించడం జరిగింది. వాట్సాప్లో ఇన్విటేషన్ ఇవ్వటం, కొందరికి డైరెక్ట్గా ఇన్విటేషన్ ఇవ్వటం, ఫోన్లో కూడా అందరినీ పిలవటం జరిగింది. ఏదైనా పొరపాటున ఎవరికైనా ఆహ్వానం అందకపోతే దీన్నే ఆహ్వానంగా అందించి ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాల్గొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. మాకు సభ్యత్వం కట్టిన వారిని అలాగే పలువురు ప్రముఖుల్ని అన్ని రకాలుగా చాలామందిని మేము పిలవడం జరిగింది. పొరపాటున ఎక్కడైనా ఏదైనా మిస్ అయితే దీన్ని కుటుంబ ఆహ్వానంగా భావించి, ఇది కుటుంబ సమావేశంగా భావించి ప్రతి ఒక్కళ్ళు దీనిలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. ఒంగోలు పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయంలో 55వ అండర్-14 బాలుర రీజనల్ ఖోఖో స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. ఈ స్పోర్ట్స్ మీట్ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. స్పోర్ట్స్ మీట్లో ఒంగోలు, ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్, సిద్దిపేటతో పాటు హైదరాబాద్ నుండి 3 కేంద్రీయ విద్యాలయాల విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ మనీష్ కుమార్ జట్లను ముఖ్య అతిథికి పరిచయం చేశారు. 2 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో జట్లు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఆదివారం సాయంత్రం జరిగే ఫైనల్స్లో విజేత జట్టుకు ట్రోఫీ, సర్టిఫికేట్లు అందించనున్నారు. పాత సింగరాయకొండలోని వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 24న ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఉదయం సూర్యప్రభ వాహనంపై, సాయంత్రం హంస వాహనంపై స్వామివారికి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని అడుగడుగునా హారతులు సమర్పించారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఈవో పి కృష్ణవేణి తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి బందోబస్తు నిర్వహిస్తున్నారు.
పక్కనోడికి ఒంగోలు కొత్తపట్నం బస్టాండ్లోని శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన బృంగి వాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ అర్చకులు ఆమంచి మణికంఠ శర్మ యాజ్ఞికంలో నిర్వహించిన కార్యక్రమంలో స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను సుందరంగా అలంకరించి బృంగి వాహనంపై ఊరేగింపు చేశారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు పొన్నూరి వెంకట శ్రీనివాసులు శివలీలలపై చేసిన ఆధ్యాత్మిక ఉపన్యాసం భక్తులను అలరించింది. అనంతరం దేవాలయ కార్యనిర్వహణాధికారి బోడపాటి శ్రీనివాసరావు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అంటే అశేషమైనటువంటి గుర్తింపుని సాధించడమే లక్ష్మీ కటాక్షంగా కూడా మనకి చెప్తారు. అలానే ఈ ముగ్గురమ్మలకి పూలపుటమ్మగా అమ్మవారు గదవాడలో కనకదుర్గ అమ్మవారు వెలిసింది. కాబట్టి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మనందరికీ లభించాలని కోరుకుంటూ మనకి ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. ఈ గురువు యొక్క అనుగ్రహం అంటే ఆంజనేయ స్వామి వారు ఒక సద్గురువుగా కూడా మన వాళ్ళు కొంతమంది చెబుతూ ఉంటారు. ఎందుకంటే నవ విద్యలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన్ని కూడా ఒక గురువుగా సద్గురువుగా భావిస్తూ అతులిత బలనామం స్వర్ణశైలామదేహం ధనుయవన పురుషామం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణ నితామం వానరాణామదీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి గోడ్పదీకృతం వారాసిం వసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. వాక్పటుత్వాన్ని ఇచ్చేవాడు ఆయన కాబట్టి అటువంటి ఆయన్ని కూడా మనం సద్గురువుగా భావించాలి. కాబట్టి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిలయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః అంటూ ఆ గురువు మనకి వాక్కుని ఇచ్చేటటువంటి వాడు గురువు కాబట్టి ఆయన్ని కూడా ప్రార్థిస్తూ మనం ఆదిశంకరుడు పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుడు ఎంతటి దయామయుడు అంటే వాక్కులు రానివాడికి కూడా వాక్కులు ఇస్తాడు. అంటే నాలాంటి వాక్కులు రానివాడికి కూడా వాక్కులు ఇచ్చేటటువంటి వాడు స్వామివారు. కాబట్టి ఆయన అనుకుంటే ఆ కొమ్మ మీదైనా శిఖరం మీదైనా కూర్చోబెట్టగలడు, కిందకైనా దింపగలడు. అటువంటి వాడు పరమేశ్వరుడు. అంటే వందే శంభుదే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే. శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం దేవస్థాన కళ్యాణ మండపంలో వైభవంగా జరిగింది. వేద పండితులు పరాంకుశం సీతారామాచార్యులు యాజ్ఞికంలో స్వామివారి తిరువీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. స్వర్ణ సుబ్బారావు బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. ధర్మకర్తల మండలి చైర్పర్సన్ ఆలూరు ఝాన్సీరాణి, ధర్మకర్తలు ఆలూరు సుశీలాదేవి, డాక్టర్ ఆలూరు శ్రీనివాస చరణ రాజీవ్, సివి రామకృష్ణారావు, ఆలూరు వెంకటేశ్వరరావు, ఆలూరు లక్ష్మీకుమారి, ఆలూరు జయశంకర్, ఆలూరు కుమార ఆత్రేయ తదితరులు పాల్గొన్నారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కలెక్టరేట్ను ముట్టడించిన రైతు సంఘ నాయకులు. క్వింటా పొగాకు 20,000కు కొనుగోలు చేయాలని డిమాండ్. పోలియో రహిత సమాజం నిర్మిద్దామన్న ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ కమలశ్రీ. 28న జరిగే పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయాలని పిలుపు. తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం. ప్రముఖ నటుడు దర్శకుడు కె భాగ్యరాజ్ కన్నుమూత. నివాళులర్పించిన సినీ ప్రముఖులు. డి న్యూస్లో నేటి మాట. వెనక్కిపోయి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు పోయి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.